ఈటీవీ2 ప్రేక్షకులకు నమస్కారం. దేశమును ప్రేమించుమన్నా మంచి అన్నది పెంచుమన్నా ఒట్టి మాటలు కట్టిపెట్టోయ్ గట్టిమేల్ తల పెట్టవోయ్ అన్నాడు గురజాడ. తెలుగును ప్రేమించుమన్నా మాతృభాషని పెంచుమన్నా ఒట్టి మాటలు కట్టిపెట్టోయ్ గట్టిమేల్ తల పెట్టవోయ్ అంటున్నాడు నేటి కవి. అంటే తెలుగు చదవమని, తెలుగు వినమని, తెలుగు మాట్లాడమని కవితాత్మకంగా చెప్తున్నాడు. ఇది మాతృభాష పట్ల మనకుండాల్సిన భక్తిభావం, స్వభాష పట్ల చూపాల్సిన స్వాభిమానం. ఇటువంటి భాషాభిమానానికి నిదర్శనంగా నిలిచే ప్రత్యేక అంశాలను మీ ముందు ఆవిష్కరిస్తోంది ఈ వారం తెలుగు వెలుగు. వారం వారం ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంటున్న తెలుగు వెలుగు ప్రశ్న ఇప్పుడు మీకోసం. నవ్వును ఇముడ్చుకున్న హేళన. ఏ వెక్కిరింపు, బి పరిహాసం, సి వెటకారం, డి ఎకశకం. మీ జవాబు టీవీ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ సమాధానం వెక్కిరింపు అయితే ఏ, పరిహాసం అయితే బి, వెటకారం అయితే సి, ఎకశకం అయితే డి అని టైప్ చేసి 562635కి SMS చేయండి. ప్రశ్న మరోసారి. నవ్వును ఇముడ్చుకున్న హేళన. ఏ వెక్కిరింపు, బి పరిహాసం, సి వెటకారం, డి ఎకశకం. మీ జవాబు టీవీ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ సమాధానం వెక్కిరింపు అయితే ఏ, పరిహాసం అయితే బి, వెటకారం అయితే సి, ఎకశకం అయితే డి అని టైప్ చేసి 562635కి SMS చేయండి. యానిమేషన్ చిత్రాలు చూడటానికి పిల్లలు ఎక్కువ ఇష్టపడతారు. కదిలే బొమ్మల కబుర్లతో చిన్నారుల్లో భాషా స్ఫూర్తి కలిగిస్తున్న బాల వినోదం ఇప్పుడు మీకోసం. ఒరేయ్, మనము గురువు గారి దగ్గర చేరి సుమారు 1 సంవత్సరం అయింది కదా. మనకు ఎంతో కష్టపడి చాలా విషయాలు నేర్పించారు. కాబట్టి మనం గురుదక్షిణగా ఏదైనా ఇస్తే ఎలా ఉంటుందంటావు? అవును రోయ్, నిజమే. గురువు గారు మనల్ని మెచ్చుకోవడానికి ఏమైనా చెయ్యాలి. ఏదైనా ఒక మంచి బహుమతి ఇద్దాం. భైరవుడి ఆలోచన బాగుంది. గురువు గారు పురాణాలు చెప్పడానికి ఆ ఊరు ఈ ఊరు వెళ్తారు కదా. ఎడ్ల బండి మీద వెళ్ళడం ఇబ్బందిగా ఉంటుంది. అందుకని ఒక మంచి గుర్రం కొనిద్దాం, సరేనా? అవునురా భరణి, కానీ గుర్రం ఏ అంగడిలో అమ్ముతారు? ఒరే తెలివి తక్కువ దద్దమ్మ, గుర్రమును అంగడిలో అమ్మర్రా, సంతలో అమ్ముతారు. ఒరే ఆగండి ఆగండి, అటు చూడండి రా. ఆ గుర్రాలతో పాటు గుర్రం గుడ్లు కూడా ఉన్నాయి రోయ్. అవును రోయ్, గుర్రం గుడ్లే. మనం గుర్రం కొనడం కంటే గుర్రం గుడ్డు చౌకగా వస్తుంది కదా. అయ్యయ్యో, ఎంత మాట అయ్యేవాళ్ళు. గుర్రానికి బదులు గుర్రం గుడ్డు కొనుక్కెళ్లాలనుకున్న మీ తెలివి చూసి ఇంత గొప్ప మేధావుల ఎదురుగా ఎలా మాట్లాడాలో తెలియక తికమక పడుతున్నానంతే. చెప్పు, ఎంత ఇమ్మంటావు? మీకు తెలియదేముంది స్వాములో, ఒక్క 20 వరాలు ఇచ్చి మీకు నచ్చిన గుడ్డు తీసుకెళ్ళండి. ఇదిగో 20 వరహాలు. మమ్మల్ని మోసం చెయ్యాలని చూడకు. నువ్వే ఒక అందమైన మంచి గుడ్డు తీసివు, సరేనా? ఏమైందిరా అశ్విని, గుర్రం పిల్ల ఎప్పుడు బయటకు వస్తుందిరా? ఆగరా, నీకెప్పుడు తొందరే. ఇంకో 2 రోజుల్లో బయటికి రావచ్చు. ఏం చేస్తున్నారా అక్కడ? ఏం లేదు గురువు గారు, గుర్రం గుడ్డుని పొదుగుతున్నాం. ఏంటి? గుడ్డును పొదిగిస్తే పిల్ల వస్తుంది కదా. అలాగే మేము దాన్ని పొదిగేస్తున్నాము. ఆ విధంగా వచ్చిన గుర్రాన్ని మీకు గురుదక్షిణగా ఇవ్వాలనుకున్నాం. ఏడిశారు. అది గుర్రం గుడ్డు కాదురా, గుమ్మడికాయ. మనం భోజనంలో కూరగా వాడతాం. అసలు గుర్రానికి గుడ్డంటూ ఏది ఉండదు. మిమ్మల్ని మోసం చేశారు. ఎంతటి అమాయకులురా మీరు. ప్రజల భాషకు సాహిత్య గౌరవం కల్పించిన వాగ్గేయకారుడు అన్నమయ్య. ఆయన సంకీర్తనల్లోని భాషా సౌందర్యాన్ని ఇప్పుడు ఆస్వాదిద్దాం. అన్నమయ్య తన సంకీర్తనల్లో శ్రీహరి దశావతారాల్ని మనోహరంగా కీర్తించాడు. చిన్ని శిశువు చిన్ని శిశువు అనే ఈ అద్భుతమైన సంకీర్తనలో బాలకృష్ణుని లీలలని మన ఎద జల్లుమనేలా అందమైన తెలుగు పదాలతో వర్ణించాడు తాళపాక అన్నమయ్య. ఈ అద్భుత సంకీర్తనని గాయని రమ్యభావన స్వరంలో
విందామా? చిన్ని శిశువు చిన్ని శిశువు ఎన్నడూ చూడవమ్మ ఇటువంటి శిశువు. చిన్ని శిశువు చిన్ని శిశువు తోయంపు కురుల తోడ తూగేటి శిరసు చింతకాయల వంటి జడల గముల తోడ మ్రోయుచున్న కనకపు మూవల పాదాల తోడ పాయక యశోద వెంట పారాడు శిశువు. చిన్ని శిశువు చిన్ని శిశువు ముత్తుల వ్రేళ్ల తోడ మొరవంకయుంగరాల నిద్దపు చేతుల పైడి బొద్దుల తోడ అద్దపు చెక్కుల తోడ అప్పలప్పలనినంత గద్దించి యశోదమేను కౌగిలించు శిశువు. చిన్ని శిశువు చిన్ని శిశువు బలుపైన పొట్ట మీది పాలచారల తోడ నులివేడి వెన్న తిన్న నోరి తోడ చెలగినేడిదే వచ్చి శ్రీ వెంకటాద్రిపై నిలిచి లోకములెల్ల నిలిపిన శిశువు. చిన్ని శిశువు చిన్ని శిశువు. తోయంపు కురులతోడ తూగేటి శిరసు. తోయంపు కురులట అంటే తోయంపు అంటే ఉంగరాల జుట్టు అని తెలియజేయడానికి. తోయంపు కురులతోడ తూగేటి శిరసు చింతకాయల వంటి జడల గములతోడ అంటాడు ఆయన. చింతకాయలు కట్టున్నాయట. అదేవిధంగా జడల గములతోడ అంటే ఒక సమూహం తెలియజేయడానికి. గమి అంటే సమూహం. మ్రోయుచున్న కనకపు మువ్వల పాదాలతోడ పాయక యశోద వెంట పారాడు శిశువు అంటాడు ఆయన. ఎంతో అందంగా సవడి చేస్తున్నాయట ఆ గజ్జలు. ఆ గజ్జలు ఎటువంటి గజ్జలు? కనకపు బంగారపు గజ్జలుట. పాయక అంటే విడువక యశోద వెంట పారాడు శిశువు. యశోద చుట్టూనే తిరుగుతోందట. ముద్దుల వ్రేళ్లతోడ మొరవంక యుంగరాల నిద్దపు చేతుల పైడి బొద్దుల చేత అంటాడు ఆయన. ఎంతో అందంగా ప్రకాశిస్తున్నాయి ఆయన చేతి ఉంగరాలు అని తెలియజేయడానికి. మొరవంక యుంగరాలు ఎంతో మెరిసే ప్రకాశించే ఆ ఉంగరాలు కలిగి ఉన్నట్టు ఆయన. నిద్దపు చేతుల పైడి బొద్దులతోడ అంటాడు ఆయన. నిద్దపు చేతులట ఆయనవి. నిద్దపు అంటే సున్నితమైన చేతులుట. ఆ స్వామివి ఎంతో సున్నితంగా ఉన్న చేతులు. పైడి బొద్దులతోడ ఆ చేతులకే ఉన్నాయి పైడి బొద్దులు, బంగారపు బొద్దులు ఉన్నాయట. బొద్దు అంటే హస్తాభరణ విశేషము అనే అర్థం ఉంది తెలుగులో. అద్దపు చెక్కులతోడ అప్పలప్పలనినంత అంటాడు ఆయన. అద్దపు చెక్కులుట. చెక్కులు అంటే చెక్కిళ్ళు. అద్దపు చెక్కులు ఎంతో అద్దంలో మనం ప్రతిబింబం చూసుకుంటే ఎంత చక్కగా కనబడుతుందో ఆయన బొగ్గలు అంత అద్దంలో ఉన్నాయని తెలియజేయడానికి అద్దపు చెక్కులతోడ అప్పలప్పలనినంత అంటాడు ఆయన. అప్పలప్పలు అనేది ఒక చక్కటి తెలుగు పదం. మనం పిల్లవాడిని రమ్మనడానికి ఇలా పిలుస్తాం కదా, ఆ రకంగా చేసే ధ్వన్యానుకరణ విశేషం. గద్దించి యశోదమేను కౌగిలించు శిశువు అంటాడు ఆయన. గద్దిస్తోందిట. ఎక్కడ తిరుగుతున్నావు, ఎందుకు అల్లరి చేస్తున్నావు అంటుందిట ఆ యశోద. అనేసరికి వచ్చి ఆవిడని ఎంతో ఆత్మీయతతో ఆప్యాయతతో ఆలింగనం చేసుకుంటోందిట ఈ చిన్ని శిశువు. బలుపైన పొట్ట మీద పాలచారలతోడ ఎంతో బలంగా ఉందిట ఆ స్వామి పొట్ట. పాలచారలు ఉన్నాయట ఆ పొట్ట మీద. పాలచారలతోడ నులివేడి వెన్న తిన్న నోరితోడ అంటాడు ఆయన. అంటే పిల్లలు ఈ వెన్న పాలు ఇటువంటివి తిన్నప్పుడు మనకి వాళ్ళ మూతి చుట్టూ కనబడతాయి. దాన్ని అందంగా తెలియజేస్తున్నాడు ఆయన. నులివేడి వెన్న తిన్న నోరితోడ చెలగినేడిదే వచ్చి శ్రీ వెంకటాద్రి మీద నిలిచి లోకములెల్లా నిలిపిన శిశువు అన్నాడు ఆయన. ఎంత చక్కగా రాశాడో చూడండి. ఆ శిశువు సామాన్యమైన శిశువు కాదు. చెలగి ఎంతో ఉత్సాహంతో ఆ వెంకటాద్రి మీద నిలిచి ఈ లోకాలన్నింటినీ కూడా రక్షించే శిశువు అని శ్రీకృష్ణుడికి ఆ శ్రీ వెంకటేశ్వరునికి అభేదాన్ని ప్రతిపాదించి మధుర మనోహరమైన తెలుగు పదాలతో ఈ చిన్ని శిశువు అనే సంకీర్తనని మనకు అందించాడు తాళ్లపాక అన్నమయ్య. మరిన్ని విశేషాలు చూసే ముందు స్వల్ప విరామం.